హాయ్ మేడం, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. ఎవరండి మీ ఫేవరెట్? డెమోన్ పవన్. డెమాన్ పవన్. ఓకే, టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు అనుకుంటాను మీరు? నేనైతే డెమోని ఉండాలనుకుంటున్నాను, ఎందుకంటే నా ఫేవరెట్ కంటెస్టెంట్ డెమోన్. కానీ డెమాన్ పవన్ రీతి చౌదరి వల్ల ఇంత కాలం సస్పెండ్ అయ్యారంటున్నారు, మీరేమంటారు? అలా ఏం లేదు, తను చాలా ఎందుకు టాస్క్లు ఆడట్లేదా? మీరు చూడట్లేదు, చూస్తూనే ఉంటారు కదా, చాలా బాగా ఆడతాడు, టాస్క్లో 100% ఇస్తాడు కదా. కానీ ఓటింగ్ పరంగా మన పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అంటున్నారు. ఉంది, బట్ నా ఫేవరెట్, నా ఒపీనియన్లో తను విన్ అవ్వాలనుకుంటున్నాను. యా, కళ్యాణ్కి ఉంది, అండ్ ఇమాన్యుయల్ కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఓకే, తనుజకి ఎలా ఆడుతుంది? బాగుంది, పక్కింటి అమ్మాయి ఎలా ఉంటుంది అంతే. తనుజకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఏమో, ఇంకా డెమోన్ క్యూట్ ఉంటాడు కదా. ఓకే, టైటిల్ వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఎవరు ఇద్దరు అని చెప్తారు? ఇమాన్యుయల్ ఆర్ కళ్యాణ్ వచ్చి ఉండొచ్చు మేబీ. సో ఎమ్మాన్యుల్ని ఇప్పుడు అందరూ టార్గెట్ చేశారు కదా, సో దాని గురించి ఏమన్నా? టార్గెట్ అలా ఏం అనిపించలేదు, ఎందుకు సంజన గారు ఇమాన్యుయల్కే సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా ఎప్పుడు, అండ్ డెమోన్ కూడా అన్న అని తిరుగుతూ ఉంటాడు. ఈవెన్ కళ్యాణ్ కూడా మొన్న టాస్క్లో తను ఓడిపోయాడని ఏడ్చాడు కదా. సుమన్ ఎలాగో ఈ వీక్ వచ్చేస్తాడు కదా బయటికి. సంజన గారు టాప్ 5లో ఉంటారంటారా? సంజన 50-50 అనుకుంటా, కానీ భరణి కోసం చాలా బాగా ట్రై చేస్తున్నారు కదా మా టీవీ వాళ్ళు ఉంచడానికి, సో మేబీ ఉండకపోవచ్చు. ఓకే, 2 months నుంచి మీరు చూస్తున్నారు కదా, బిగ్ బాస్లో ఫేక్గా ఎవరు ఉన్నారు, జెన్యున్గా ఎవరు ఆడారు? ఫేక్గా ఆడిన వాళ్ళందరూ బయటకు వచ్చారని అనుకుంటున్నాను. ఇంకా ఉంటే కొంచెం ఎవరు లేరు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ జెన్యూనే అనిపిస్తున్నారు. లాస్ట్ సుమనే మిగిలిపోయాడు, తను వచ్చేస్తాడు ఎలాగైనా. అంటే రీతులో కూడా ఫేక్ అంటారా? మరి ఫేక్ గారు బయటకు వచ్చినట్టుగా లేదు, రీతు కూడా బాగానే జెన్యూన్గా ఉంది కాబట్టి చూపించింది, లేదంటే యాక్ట్ చేసేది కూడా తను కూడా. తనుజ మీద చాలా ఫేక్ అని చెప్పి మహానటి అని టోల్స్ అవుతున్నాయి. తనుజకి మీకు ఎలా అనిపించింది? తనుజ 50-50 ఉంటుంది, 50% ఉంటుంది, అంతా అన్ని 50-50 చేస్తుంది. తనుజ ఈసారి సీజన్లో ఎవరికైతే డబ్బులు ఇచ్చి డ్రాప్ అవ్వమంటే ఎవరు డ్రాప్ అవుతారని మీరు అనుకుంటున్నారు ఇప్పుడున్న వాళ్ళలో? సంజన ఒకవేళ టాప్ 5లో ఉంటే సంజన డ్రాప్ అవుతుంది, లేకపోతే ఎవరు తీసుకోరు. తనుజ డబ్బులు తీసుకొని సైడ్ అవుతుందంటారా? లేదు, అవ్వదు, ఎందుకంటే తనకు ఆల్రెడీ చాలా ఫేమ్ ఉంది కాబట్టి తను అవ్వదు, అలా తీసుకోదు అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ ఒకవేళ డబ్బులు తీసుకొని డ్రాప్ అయ్యే అవకాశం ఉందంటారా టైటిల్ రేస్ నుంచి? ఇమాన్యుయల్ కూడా అవ్వకపోవచ్చు, అవడు, అవునా? ఎందుకంటే తనకి చాలా కాన్ఫిడెంట్ తన మీద. ఓకే, మరి పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్ ఒకవేళ టాప్ 2లో ఉండి డబ్బులు ఇస్తా అంటే 40 లక్షలు డ్రాప్ అవుతారా వీళ్ళిద్దరు? వాళ్ళు కూడా అవ్వరని అనుకుంటున్నా, ఎవరు అవ్వరు, ఒక సంజన ఉంటేనే తీసుకుంటుందని అనిపిస్తుంది. ఓకే, ఇప్పటివరకు బిగ్ బాస్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ డెమాన్ పవన్ ఉన్నారు కదా, Yeah. డెమాన్ పవన్కి మీరు ఓటేస్తున్నారా? వేయట్లేదు. మరి ఎలా గెలుస్తారండి టైటిల్? లాస్ట్ సీజన్ అలాగే ఒకరికి వేస్తే బయటకు వచ్చారు, అందుకే వేయట్లేదు. అయితే ఈసారి ఎనిమిది ఎవరు వాళ్ళకి ఇస్తారా మరి? లేదు, ఎవరికి వేయట్లేదు. ఎవరికి థ్యాంక్ యూ.